యూట్యూబ్ ప్రేక్షక మహాశైలైన నాకంటే పెద్దవారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నాకంటే చిన్నవారికి నా ఆశీస్సులు. ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక విషయం గురించి చెప్పుకుందాం. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మనకి ఎన్నో విషయాలు తెలియని ఉంటాయి. అందులో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు తెలుసుకునే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరింట్లో కూడా ఏదో ఒక కష్టం ఉంటుంది. చాలామంది ఇళ్లలో ఎందుకు ఇలా ఉంటుంది అని మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం. దాని పరిష్కారం గురించి వెతుక్కుంటాం. కానీ ప్రతి కష్టానికి కూడా ఒక పరిష్కారం ఉంటుందండి. ఆ పరిష్కారం ఏంటి తెలుసుకుందాం. ఈ కష్టాలంటే ఇదివరకు ఆర్థిక బలం లేక, ఆర్థికంగా ధనం లేక కొన్ని ఇబ్బందులు పడేవాళ్ళం మనం అందరం కూడా. కానీ ఇప్పుడు ధనానికి లోటు లేదు. అలాగే రోగాలకు కూడా లోటు లేదు. చెప్పుకోవాలంటే, ఒక విషయంలో చెప్పుకోవాలంటే, రోగాలు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒకటి రోగం, ఎవరో ఒకరికి అనారోగ్యం, లేదా పిల్లలు తల్లిదండ్రుల మాట ఆలకించకపోవడం, అలాగే యుక్త వయసు వచ్చిన వివాహం కాకపోవడం, అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. ఒకవేళ మంచి సంబంధం ఏదైనా వచ్చినా, అబ్బాయికి కానీ అమ్మాయిలకి కానీ మంచి సంబంధాలు వచ్చినా ఎవరి దగ్గరికో వెళ్ళడం, అక్కడ జాతకాలు చూపించుకోవడం కుదరకపోవడం, ఒకవేళ జాతకాలు కుదిరిన కట్న కానుకల దగ్గర ఇబ్బందులు రావడం, ఇలాంటి ఎన్నెన్నో ఉన్నాయి. నేను చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. కానీ వీటి పరిష్కార మార్గం నేను పురాణంలో ఉన్నది చెప్తున్నానండి. అది మనం అది పాటించినట్లయితే మనకి ఇటువంటి కష్టాలు తొలగిపోతాయండి. రాకుండా ఉండవు, కష్టాలు వస్తాయి. వాటి పరిష్కారం కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి తొలగిపోయే మార్గం నేను చెప్తాను, అది ఆలకించండి. ఒక శ్లోకం చెప్తాను. ఆ శ్లోకం మన ఇంటి దగ్గర అయినా మనం చదువుకోవచ్చు. రోజుకు ఒక 5 సార్లు చదువుకోవడం మంచిది. అది ఇంటి దగ్గర చదువుకోవడం మంచిదే. పూజా మందిరంలో కూర్చుని ప్రశాంతంగా చదువుకోవచ్చు. లేదా ప్రశాంతమైన వాతావరణంలో ఒక నది ఒడ్డునో, లేదా ఏదైనా ఆలయం, అంటే ఏదైనా అంటే శివాలయం చాలా మంచిదండి. అలాగే విష్ణాలయం కూడా మంచిదే, అలాగే రామాలయం కూడా మంచిది. కానీ శివాలయం వద్ద చదువుకోవడం చాలా మంచిది. అందులోని ప్రదోష కాలంలో, అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత 8 గంటల వరకు చాలా మంచి సమయం. శివాలయానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని, అంటే ప్రశాంతమైన శివాలయాలకు వెళ్ళాలి. గందరగోళంగా ఉన్న చోట్లకి వెళ్ళకూడదు. అప్పుడు మనకి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి కానీ వెళ్తే మనశ్శాంతి కొరవైపోద్ది కొన్ని చోట్ల. కాబట్టి ఎక్కడైనా ప్రశాంతంగా నది ఒడ్డుని ఉంటాయి కదా, అటువంటి శివాలయం దగ్గర కూర్చొని ఈ అష్టకం చదువుకున్నట్లయితే మనకి చాలా మంచిది. ముందుగా శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని, అలాగే నందీశ్వరుడికి నమస్కారం చేసుకుని, తర్వాత
ఒక 5 ప్రదర్శన చేసిన తర్వాత అక్కడ చండేశ్వరుడికి చెప్పి, నేను స్వామి శివాలయానికి వచ్చాను, స్వామివారికి చెప్పండి అని చెప్పుకొని, కాలభైరవుడు ఉంటే కాలభైరవుడు కూడా నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళి ద్వారపాలకు కూడా చెప్పుకోవాలి, నేను వచ్చాను ఇలాగే స్వామివారిని చూడడానికి వచ్చాను, దర్శనం చేసుకోవడానికి వచ్చాను, ద్వారపాలకు కూడా చెప్పి వెళ్ళి ఆయన అలాగే విఘ్నేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని అయ్యవారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి. ఇది నేను చెప్పే విషయం కాదు, పురాణాల్లో ఉన్నది విషయం చెప్తున్నాను, మహాశివపురాణంలో ఉన్న విషయం చెప్తున్నాను. ఈ విషయం వాయుదేవుడు చెప్పారు, అలాగే నారదమహర్షి వారు చెప్పారు, అగస్త్య మహాముని వారు చెప్పారు ఇదే విషయాన్ని. ఆ విషయం మీకు చెప్తున్నాను నేను. అప్పుడు పార్వతీ పరమేశ్వరుల దర్శనం కనులారా చేసుకుని చేతులారా రొక్కి ఒక చోట ఆలయంలో ఒక చోట కూర్చుని, ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా పర్వాలేదు కూర్చుని, తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ పరమముఖంగా కానీ కూర్చోండి. కూర్చొని ఈ అష్టకం చదవండి, కార్తికేయుని అష్టకం. నేను చెప్తున్నాను, అలా చదవండి. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీ సాదిదేవగణ పూజిత పాద పద్మ వల్లీసనాథ మమ దేహి కరావలంబం దేవాదిదేవ సుతదేవ గణాధినాథ దేవేంద్ర వంజ మృదు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీసనాథ మమ దేహి కరావలంబం నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిం తస్మాత్ ప్రసాద పరిపూరిత భక్తకామ శుచ్యాగమ ప్రణవ వాచ్య నిజ స్వరూప వల్లీసనాథ మమ దేహి కరావలంబం క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల పాషాది శస్త్ర పరిమండిత దివ్యపాణే శ్రీకుండలీ సరుతుండ శిఖీంద్రవాహ వల్లీసనాథ మమ దేహి కరావలంబం దేవాదిదేవరథ మండల మధ్యవేద్య దేవేంద్రపీఠ నగరం దృఢశాపాస్తం సూరం నిహత్య సురకోటి విరీడ్యమానం వల్లీసనాథ మమ దేహి కరావలంబం హారాదిరత్న మణియుక్త కిరీటహార కేయూర కుండల సత్కవశాభిరామ హే వీరతారక జయామర బృందవంజ వల్లీసనాథ మమ దేహి కరావలంబం పంచాక్షరాది మనుమంత్రిత గదాంగతోయైః పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ వల్లీసనాథ మమ దేహి కరావలంబం శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట కామాది రోగ కలుషీకృత దుష్ట చిత్తం శిష్వాతు మామ కళాధర కాంతికాంచ వల్లీసనాథ మమ దేహి కరావలంబం. జై కార్తికేయ, జై జై కార్తికేయ. నాలో ఉన్న మనోవాంఛలను సిద్ధింపజేయ తండ్రి, నీవే నా మనోవాంఛలను సిద్ధింపజేయాలి. నేను చెడ్డ కోరిక ఏమీ కోరుకోవడం లేదు, మంచి కోరిక కోరుకున్నాను. నేను కోరుకునే మంచి కోరిక అయితేనే అది ఫలించేలా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. కార్తికేయ, సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖ, శరవణ, పాహిమాం పాహిమాం పాహిమాం, రక్ష్మాం 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 అని నమస్కారం చేసుకోండి. చాలు, స్పష్టంగా చదవండి. మరి నేను ఎలా చదివానో మరి నాకు తెలియదు, కానీ మీరు మాత్రం స్పష్టంగా చదవండి, చూసే చదవండి. ఎందుకంటే కార్తికేయుడు ఈ కష్టాన్ని తీయడానికి కారణం, ఇప్పుడు విఘ్నేశ్వర స్వామి పెద్ద కుమారుడు అండి, రెండో కుమారుడు కార్తికేయుడు పరమేశ్వరుడు. అమ్మాయి కూడా ఉంది, ఆ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు
ఆయన వినాయకుడు. వినాయకుడు అంటే మంచి నాయకుడు అని అర్థం. నాయకుడు వినాయకుడు, వి చేర్చగానే మంచి నాయకుడు అంటే మనల్ని మంచిగా నడిపించే నాయకుడు అని అర్థం. అటువంటి రాజకీయ నాయకులు లేరు అనుకోండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మహానుభావులు, అటువంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. లేరని పూర్తిగా మనం అనకూడదు, ఉన్నారు. ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఏంటంటే కొన్ని పదవులు ఇచ్చారు ఆయన, సుబ్రహ్మణ్య స్వామి వారికి. ఎందుకంటే కుశదోషాలు ఉంటే తొలగించే పదవి ఆయనకి ఇచ్చారు. మనకు ఆరోగ్యాన్ని చేకూర్చే పదవి కూడా ఆయనకి ఇచ్చారు పరమేశ్వరుడు వారు. కాబట్టి ఆయన మనం చేసుకున్నట్లయితే రోజు ఒకసారి అలా 40 రోజులు చేయండి, మీ మనోవాంఛలు సిద్ధిస్తాయి. ఇది నేను చెప్పే మాట కాదు, పురాణంలో ఉన్న మాట మీకు చెప్తున్నాను. కాబట్టి తప్పకుండా ఇది పాటించండి, మీరు చేసుకోండి. మీరు సుఖంగా ఉండాలని, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అని శ్రీ అన్నపూర్ణ సమేత ముక్తేశ్వర స్వామిని వారిని వేడుకుంటున్నానండి. ఓం నమః శివాయ.